నమస్తే అండి. మరి కూటమి నాయకులేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో మహిళలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు, చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అని అంటూ కూడా ఆయన ట్విట్టర్లో రాతలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో రాసేయన్నీ పచ్చి అబద్ధాలండి. సూపర్ 6 సూపర్ హిట్టే. ఎందుకంటే ఏది కాదంటారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ కాదంటున్నాడు. తల్లికి వందనం ఇచ్చాడు, అది సూపర్ హిట్ కాదా? జగన్మోహన్ రెడ్డి అదే ఉచిత బస్సు ఇచ్చారు, అది సూపర్ హిట్ కాదా? జగన్మోహన్ రెడ్డి నీ కళ్ళకి సూపర్ హిట్ అంటే ఏం కనిపించాలి? మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే జగన్మోహన్ రెడ్డి. పేటెంట్ హక్కులు కూడా జగన్మోహన్ రెడ్డికే ఇస్తాం. మోసానికి తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు నువ్వు ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నావు. దేనికి? మేము సూపర్ 6 పథకాలు ఏది చేయలేదు. నీకు మళ్ళీ తల్లికి వందనం 2 పిల్లలకి ఇస్తానని చెప్పి ఒకరికి ఇచ్చి తప్పించుకున్నామా? మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. అది నీ దృష్టిలో మోసం జగన్మోహన్ రెడ్డి? మేము అడుగుతున్నాం ఏంటండి అసలు మహిళలకు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు అని అంటూ ఉన్నాడు ఆయన. ముఖ్యంగా మహిళల పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా చంద్రబాబు నాయుడు పేరు చెప్తే మహిళల విషయంలో అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఏంటి, ఎలా చూస్తారు ఈ కామెంట్స్? మహిళల పేరు చెప్తే ఒక పథకం గుర్తుకొస్తుందా అని అడుగుతున్నావే. నువ్వు తాడేపల్లి కొంపలో కూర్చోవడం కాదు, రా బయటికి రా, జనాల దగ్గరికి రా. ఏది జనాల్లోకి వెళ్తుందో చెప్తాం. ప్రతి పిల్లలు ఉన్న తల్లిని అడుగు, ఏది జనాల్లోకి వెళ్ళిందో. తల్లికి వందనం వెళ్ళింది. నీకు మళ్ళీ అమ్మఒడి పెట్టి ఒక బిడ్డకి పరిమితం చేయలేదు చంద్రబాబు గారు. ఇవాళ 5 ఉన్న పిల్లలకు కూడా మేము ఇవాళ ఈ క్యాంపెయిన్ చేస్తుంటే 5 పిల్లల తల్లి కూడా వచ్చి మాకు సమాధానం చెప్తుంది. ఏ విషయంలో గుర్తు రావట్లేదు? ఇవాళ ఉచిత బస్సు, మీ ఆవిడని కూడా ఆధార్ కార్డు ఇచ్చి పంపించు, ఉచిత బస్సు ఎక్కిస్తాము. అది ఉందో లేదో మీ ఆవిడతోనే పరీక్షించు, తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి. మేము మహిళలుగా చెప్పగలుగుతున్నాం సూపర్ 6 సూపర్ హిట్టే. మా పిల్లలకి రైతు భరోసా కానీ, మా వ్యవసాయ కుటుంబం మాది, రైతు భరోసా మాకు పడింది, తల్లికి వందనం, ఉచిత బస్సు అన్నీ పడినాయి మాకు. నిన్న మేము తిరుపతి వెళ్ళొచ్చాం, మేము ఉచిత బస్సులోనే వెళ్ళొచ్చాం. ఏంటండి, ఎలా ఉంది? మహిళలు సంతృప్తిగా ఉన్నారా చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల? చాలా సంతృప్తిగా ఉన్నారండి. ఏంటండి మరి ఒకవైపు ఏమో మహిళా నాయకురాళ్ళు యాంకర్ శ్యామల కానీ, విడుదల రజనీ కానీ, ఆర్కే రోజా కానీ మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళలందరినీ కూడా మోసం చేశాడు, అబద్ధపు హామీలు ఇచ్చాడు, నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మహిళలే తగిన బుద్ధి చెప్తారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు? నిజంగా మహిళలే బుద్ధి చెప్తారండి. ఆర్కే రోజాకి కానీ, విడుదల రజనీకి కానీ, యాంకర్ శ్యామల, నువ్వు పేటీఎం బ్యాచ్ 5 రూపాయలు ఇస్తే నిన్న పేటీఎం బ్యాచ్ లాగా వలవల ఏడ్ చేసావు. నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మహిళలే సమాధానం చెప్తారు. బయటికి రండి. మీరు వచ్చిన పేటీఎం బ్యాచ్కి కానీ, రజనీకి కానీ, విడుదల రజనీకి కానీ, రోజాకి కానీ, రోజా అనేది అసలు మనిషి జన్మ ఎత్తిన మనిషి కాదు, అది ఒక పశువు. దాని బిడ్డనంటే దానికి అంత బాధ వచ్చిందే. ఇవాళ మిగతా వాళ్ళని అందరిని అంటే అట్లా బాధ కలగదా? అంటే గాల్లోనే గెలిచారు గాలినా కొడుకులు అని అంటూ కూడా ఆవిడ మాట్లాడే మాటలను ఎలా చూడొచ్చు అంటారు? అసలు గాల్లో గెలిచిన గాలినా కొడుకులు, దానికి ఎంతమంది గాలినా కొడుకులు ఉన్నారు? అందుకే అది మాట్లాడుతున్నారు. పెద్ద గాలిమోహన్ ఉంది కాబట్టి దానికి గాలినా కొడుకులు ఉన్నారు. గాల్లో గెలవలా, గాల్లో గెలిచిన మరి నీ జగన్మోహన్ రెడ్డి కూడా గాలినా కొడుకేనా? మరి ఈ మిగతా గెలిచిన 11 మంది గాలినా కొడుకులేనా? అది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ వాళ్ళు గెలిచిన వాళ్ళకి తెలుసుకోవాలి. వాళ్ళు గాలినా కొడుకులో మంచి నా కొడుకులు. అంటే ఓడిపోవడానికి కారణం కూడా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఈరోజు 124 సీట్లు తెచ్చుకున్నారు. ప్రజల్లో మేము చేసిన మంచి ఇంకా ఉంది, ఖచ్చితంగా 2029లో గెలుస్తామని చెప్పి అంటున్నారు. అసలు నీ వైసీపీ పార్టీగా భూస్థాపితం అయిపోయింది. నెక్స్ట్ 11లో ఒకటి వస్తుందో ఆలోచించు. అసలు రేపు నీకు కూడా, నువ్వు కూడా గెలుస్తావో గెలవో. ఏమంటే ఎందుకని? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు, గతంలో ఎంపీగా పనిచేశారు, ప్రజలకి మంచి చేశాననే భావనలో ఆయన ఉన్నారు. ఖచ్చితంగా గెలవరంటారా? ప్రజలు కనీసం ఓట్లు కూడా వేరంటారా? అసలు ప్రజల్లో మంచి ఏం చేశాడండి? ఒక రోడ్డు వేసాడా? ఏం మంచి చేశాడు? ఒక మంచి చూపించమనండి, మేము వస్తాం. మేము చేసిన మంచి ఏదో మేము చూపిస్తాం. అంటే నవరత్నాలు ఇచ్చానని చెప్తున్నారు కదండి, పేదలకు అందరికీ కూడా అందించామని చెప్తున్నారు. ప్రతి కుటుంబం 2 లక్షల వరకు కూడా లబ్ధి పొందిందని చెప్తున్నాడు ఆయన. నవరత్నాలు ఇచ్చాడు, నవరత్నాలు ఈ చేత్తో ఇచ్చాడు, ఈ చేత్తో తీసుకున్నాడు. బిడ్డలకి వేసాడు, సారాయిను బ్రాందీ షాపులు పెట్టి ఎంతమంది ఆడాలు ఉసురు పోసుకున్నాడు. ఏ రకంగా లబ్ధి పొందాము? రైతుల్ని ఏ రకంగా ఆదుకున్నావు నువ్వు? పోలవరం పూర్తి చేయలేదు, ఏది పూర్తి చేయలేదు. నువ్వు రైతులకి ఏ రకంగా నువ్వు భరోసా కల్పించావు? ఏంటండి మరి అసలు 2029 ఎలక్షన్కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్తా ఉన్నారు.
మహిళలు సపోర్ట్ చేస్తారా పాదయాత్ర చేస్తే? రమ్మనండి, మేము సపోర్ట్ చేస్తాము, దానికి ఏది చేస్తాము, దేహశుద్ధి చేస్తాము, లేదా ఏమైనా గాడిదల మీద ఊరేగించి బొట్లు పెట్టి పంపిస్తాము. రమ్మనండి రోడ్ల మీదకి. ఇప్పుడు ఎందుకంటే పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా, మా బాబు గారు చక్కగా రోడ్లు వేశారు, కష్టం కలగకుండా పాదయాత్ర చేస్తాడు. ఈయనకి మళ్ళీ జనాల్ని, పోలీసుల్ని, మహిళల్ని ఈడిపించే రకం మా బాబు గారు కాదు. నీ వంతుగా నువ్వు పాదయాత్ర చేయి, మీకు మా ప్రభుత్వం సహకరిస్తుంది, నీకు ఎవరు సపోర్ట్ చేస్తారో జనాలు మేము చూసుకుంటాం. ఆఖరిగా లోకేష్ గారు 2 శాఖలకు మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఒకటి విద్యాశాఖ, 2 ఐటీ శాఖ. ఎలా ఉందండి అసలు? బాగా చేస్తున్నాడు ఆయన? యాండి చదువుకున్న ఆయన ఒక మంత్రి అయితే ఆ చదువుకి విలువ తెలుస్తుంది. చదువులేని సన్నాసులు, అదే మన ఐటీ మినిస్టర్ అమర్నాథ్ చేశాడు కదా, కోడిగుడ్ల మీద ఏకలు పేకటం. చదువుకున్న వాళ్ళు చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది, చదువుకున్న సన్నాసులు చేస్తే విలువ ఉండదు. ఒక ఐటీ శాఖ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ ఎన్ని ప్రక్షాళన చేశారు. శనివారం నో స్కూల్ బ్యాగ్, శనివారం పిల్లలందరినీ ఆడుకోవటానికే తప్ప స్కూల్ బ్యాగ్ కాదు. ఇవాళ ఫుడ్ కానీ, ఈ ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు ఉంటే ఇది మనకి గూగుల్ కానీ ఎన్ని పరిశ్రమలు వైజాగ్కి ఎన్ని రప్పిస్తున్నారు. లోకేష్ గారు చెప్పించినట్లు ఒక్కటైనా పూర్వపు మంత్రి అమర్నాథ్ రెడ్డి ఒకటన్నా తీసుకొచ్చాడా? పచ్చళ్ళు, వడియాలు, కోడిగుడ్ల మీద ఏకలు బిగుతానంటున్నాడు అంతే.